కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లు. హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారికి అయితే మధ్య ఘర్షణ అయితే చాలా గట్టిగా ఉంది. కేవలం రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి ప్రస్తావన అయితే తీసుకొచ్చారనమాట. అంటే ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో సినిమా ఓపెనింగ్ అయినా సరే ఎప్పుడు కూడా ఇలాంటి అయితే తొక్కిసలాట్లు అయితే జరిగినాయి, చనిపోయారు కూడా. కాకపోతే ఇలాంటి టైప్ ఆఫ్ అంటే హీరో వచ్చి బయట సన్ రూఫ్లోంచి వచ్చి చేతులు ఊపియడం వల్ల తొక్కిసలాట జరిగింది అనేది ఇప్పుడు దాకా లేదు. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు ఇంద్రా సినిమాకి టికెట్ల కోసం తొక్కిసలాట్లో చనిపోయారని నేను విన్నాను. కానీ ఇక్కడ హీరోని ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి రోడ్ షో చేసి వచ్చి థియేటర్లపై సినిమా తెచ్చి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండేనే. కారులోంచి బయటకు వచ్చి చేతులు ఊపి ఇవన్నీ కూడా చాలా ఎలాగుందంటే అల్లు అర్జున్ గారికి నెగిటివ్ అయ్యేటట్టే ఉంది. అసలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే కొన్ని మాటలు అన్నారు. అసలు ఇతను మనిషేనా అన్నట్టు చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితే మనకి థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ గారు సినిమాకి రావద్దని చెప్పి డిసెంబర్ 2వ తారీఖున సంధ్యా థియేటర్ వాళ్ళు అయితే పర్మిషన్ అడిగారు. డిసెంబర్ 3వ తారీఖున పోలీసులు అయితే మేము సినిమాలో హీరోయిన్ అయితే రాకూడదు అని చెప్పి ఇదైతే లెటర్ అయితే ఇచ్చారనమాట. పోలీసులు అయితే మేమైతే బందోబస్తు ఇవ్వలేము అని చెప్పడం అయితే జరిగింది. కానీ వీళ్ళందరి మాట వినకుండా అల్లు అర్జున్ అయితే వచ్చారు. అయినా ఏఎంబి వాళ్ళను అల్లు అర్జున్ కూడా అమీర్పేటలో ఒక సినిమా థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళినా సరిపోయేది. మరి నేను సినిమా చూడడానికి ఫ్యామిలీతోనే వెళ్ళాను అని అంటున్నాడు. అదేదో ఏఎంబి మాల్కి వెళ్ళినా అంత క్రౌడ్ ఉండేది కాదు కదా, విఐపి ఎంట్రీ ఉంటుంది, అందులోంచి వెళ్ళొచ్చు చక్కగా. ఎంత తొక్కిసలాట అయితే జరిగేది కదా. అల్లు అర్జున్ గారు అంటున్నారు ఇవాళ నేను 3 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీసాను, ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాను అని అంటున్నాడు. అదేదో పెద్ద సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళినా సరే ఇంత బాధ ఉండేది కాదు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా సినిమా తీశారు, ఎక్కువ బడ్జెట్ పెట్టారు, మీరు సంపాదించుకున్నారు. ఎలాగుందంటే సినిమా టికెట్టు 3,000 పెట్టి కొన్నాడంట. ఎవరు రేవతి అనే వ్యక్తి, అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళ హస్బెండ్ శాలరీ 30,000. తను టికెట్ 3,000 చొప్పున 4 టికెట్లు తీసుకొని పాపం లైఫ్ని నాశనం చేసుకోవడానికి సినిమాకి వెళ్ళలేడనమాట. రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్తున్నారనమాట. తన జీతం 30,000, తన కొడుకు అల్లు అర్జున్ ఫ్యాన్ అంట. సినిమా చూడాలంటే ఫస్ట్ రోజు పాపం బెనిఫిట్ షోకి సంధ్యా థియేటర్కి 12,000 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి వాళ్ళ జీవితాలను వాళ్ళే నాశనం చేసుకున్నారు. అక్కడ అల్లు అర్జున్ గారు స్పందించకపోవడం రేవంత్ రెడ్డి గారి కోపం వచ్చింది. ఇక్కడ ఎలా ఉందంటే బయట కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని అంటున్నారు. కానీ జెన్యున్గా ఆలోచిస్తే ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారు సక్సెస్ మీటింగ్లో కూడా ఇలా ఒక అమ్మాయి చనిపోయింది, ఇలా ఒక బాబు క్రిటికల్ స్టేజ్లో ఉన్నాడు, మేము ఆదుకుంటాము, మేము స్టాండ్ తీసుకుంటాము, ఎటువంటి వైద్య ఖర్చు అయినా సరే మేము నిలబెడతామని చెప్పి అల్లు అర్జున్ ఎక్కడా అనలేదన్నమాట. ఇప్పుడు ఇవాళ మీటింగ్ పెట్టి అందరూ నా మీద బురద జల్లుతున్నారు, నాకు బాధగా ఉంది, 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశాను, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడినట్టు అని మాట్లాడడం అల్లు అర్జున్ గారు అయితే హాస్యాస్పదంగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే అల్లు అర్జున్ గారు జస్ట్ కామెడీగా తీసుకొని ప్రెస్ మీట్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం రేవంత్ రెడ్డి గారు అన్న మాటలకి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టి చేసినట్టు అనిపిస్తుంది. కానీ అలాగే వాళ్ళు అంటే ఇవాళ మందకృష్ణ మాదిగా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అన్నారు. అందులో అలాగే మన ఈయన ఉన్నారు టీవీ రిపోర్టర్, తెలంగాణ ఎమ్మెల్సీ అనుకుంటా, ఆయన పేరు ఏదో ఉంది, మల్లేష్, ఆయన కూడా అన్నారు సినిమాలో 1,400 కోట్లు అంటే వచ్చినందుకు 10% అన్నారు. 10% అక్కడ 2% ఇచ్చినా సరే అంటే వీళ్ళకి పోయేది ఏం లేదు, కానీ వాళ్ళ లైఫ్లు పోయినాయి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ గారు తప్పు లేదు, ఆయన సినిమాకి ఆయన వచ్చారు. కానీ వీళ్ళు సినిమా టికెట్లు తీసుకొని సినిమాకి రావడమే తప్పు. అయిపోయింది, జీవితాలు నాశనం అయిపోయింది.